అంటే సాధారణంగా పుస్తకాలు చదవడం తగ్గిపోయిందండి ఈ డిజిటల్ యుగంలో. మళ్ళీ పుస్తకాలు రాయాలి, చదువుతారు అనే ఆ నమ్మకం ఎలా కలిగింది మీకు? అంటే హానెస్ట్‌లీ సార్ పుస్తకం రాసే వాళ్ళెవ్వరూ కూడా అంటే ఎవరైనా సరే అందరూ చదువుతారు నా పుస్తకం అనే ఉద్దేశంతో మేబీ వాళ్ళు రాయరేమో సార్. నాకు నాకు తెలీదు. హ్మ్. వాళ్ళకి ఆ వర్క్ ఎందుకో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. అందరూ చదివితే మేబీ అది ఎంకరేజ్ చేసి మళ్ళీ ఇంకోటి రాస్తారు. లేదు దానివల్ల ఏమన్నా నష్టపోతే ఆళ్ళు మళ్ళీ ఆ పని చేయరు. బట్ చదివిన వాళ్ళు చదువుతారు. లేకపోతే లేదు. సో, అదే. బట్ అంటే మీరంటున్నారు పుస్తకాలు చదివే వాళ్ళు తగ్గిపోయారు అని. బట్ నా ఉద్దేశ్యం ఏంటంటే చాలామంది ఇంకా బాగా పెరిగారు అని నా ఉద్దేశం. హ్మ్. ఇప్పుడు నేను బీటెక్ టైంలో ఉన్నప్పుడు నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉండేవాళ్ళు మేబీ చాలా తక్కువ మంది. ఇప్పుడు నాకు చాలా మంది కనిపిస్తున్నారు. పుస్తకాలు చదివే వ్యక్తులు నాకు చాలా మంది కనిపిస్తున్నారు. అప్పటికంటే ఇప్పుడు. అంటే ఇన్ఫర్మేషన్‌ని ఏదైనా తెలుసుకోవాలి అనే ఉత్సాహం అందరిలో చాలా పెరిగింది. బట్ మేబీ ఈ ఈ ఈ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ బుక్స్ మేబీ అది ఎంతో అంటే ఇలాంటి ఆర్ట్ వర్క్ ఉండి ఇలా ఉంటే మేబీ చదువుతారేమో. హ్మ్. అంటే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయాలి సార్ ఏదైనా గూడా. అదే. మెయిన్ థింగ్ ఏంటంటే హుహు. పుస్తకాలు చదివేవాళ్ళు తగ్గడం గానీ, లేదంటే పెరగడం గానీ ఇలా ఏం లేదు గానీ, వ్యక్తులైతే ఉన్నారు. మనకి జనాభా అయితే ఉంది. ఏదైనా వాళ్ళు చేసే ఇంట్రెస్ట్‌ని మనం క్రియేట్ చేయగలగాలి. అదే మన టాలెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఈ బుక్ ఉంది. లైక్ దీంట్లో మీరు ఏ పేజ్ తీసుకున్నా గూడా లైక్ కంప్లీట్‌లీ అవును. ఇలా ఆర్ట్ వర్క్ ఆర్ట్ వర్క్‌గా ఉంది. అవును. ఇలా ఉంటది గదా! హ్మ్. సో, యంగ్ వాళ్ళకి కూడా ఇది చదవాలి అని అనిపిస్తది. ఓకే. ఇలా అంటే మనం డెఫినైట్‌లీ ఒక ఇంట్రెస్ట్‌ని జనరేట్ చేసేలాగా బుక్ ఉండాలి హ్మ్. అనే ఇంటెన్షన్‌తో నేను దీన్ని మొదలెట్టాను కాబట్టి ఇలాంటి ఇంట్రెస్ట్‌ని ఎవరైనా జనరేట్ చేయగలిగితే వాళ్ళ పుస్తకాలు ఎప్పటికైనా అంటే ఇలా కాకుండా ఇప్పుడు అను ఫాంటో లేకపోతే ఇంకో ఫాంటో ఉపయోగించేస్తే మీకు ఇన్ని పేజీలు అయ్యేది కాదు. సింపుల్‌గా అయిపోయేది. ఖర్చు తక్కువలో అయిపోయేది కదా! అంటే ఖర్చు తక్కువలో అవగొట్టాలి అనే ఉద్దేశంతో నేను అసలు మొదలెట్టలేదు కదా! ఓకే. అసలు ఖర్చు చర్చే లేదు కదా నా మైండ్‌లో. హుహు. నేను 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 రాసిన ఉద్దేశం గానీ, రాయాలి అనుకున్న ఇది గానీ, దానికి ఖర్చుకి అసలు సంబంధం లేదు యాక్చువల్‌గా. హుహు. అది బయటికి రావడానికి ఖర్చనేది ఒక చర్చనీయాంశం అయింది కానీ, అను ఫాంట్ ఇప్పుడు అవన్నీ నాకు ఇప్పుడు నేను కొన్ని పుస్తకాలు చదువుతాను కదా సార్. హ్మ్. సో, రెగ్యులర్‌గా నేను చూసేది మళ్ళీ అది నాకు చూడాలంటే నాకు అదంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. మేబీ ఏమైనా క్రియేటివ్‌గా, ఇంట్రెస్ట్‌గా చే చేయాలి అనే ఉద్దేశం దానికి కొంత అయినా గూడా పర్లేదు. పుస్తకాలు చదివినట్టున్నారు మీరు. 'శ్రీశ్రీ మహాప్రస్థానం' చదివి చెప్పారు. చలం గారు ముందు మాట రాశారు దానికి. ఇంకా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేంటి? బాగా చదివాను అని నేను చెప్పలేను గానీ సార్. ఖచ్చితంగా నేను కొంత చదివాను. ప్రభావితం చేసిన పుస్తకం అనంటే మేబీ బా అంటే ఒక పుస్తకం అని చెప్పలేను సార్. నాకెప్పుడూ వ్యక్తులు ఇప్పుడు 'శ్రీశ్రీ' గారంటే నాకిష్టం. 'చలం' గారంటే ఇష్టం. ఆహ్, 'కార్ల్ జంగ్' అని ఒక ఫిలాసఫర్ ఉన్నారు ఇంగ్లీష్‌లో. హ్మ్. అతనంటే ఇష్టం. 'జిడ్డు కృష్ణమూర్తి' గారంటే ఇష్టం. సో, వాళ్ళ తాలూకు బుక్స్ నేను కొంత చదివాను. హ్మ్. అంటే ప్రభావితం డెఫినెట్‌లీ నాకు 'చలం' గారు, 'శ్రీశ్రీ' వీళ్ళిద్దరూ నాకెందుకో కొంత అంటే నన్ను కొంత ఇప్పుడు అంటే వాళ్ళ తాలూకు మాటలనమాట. అంటే పుస్తకం మొత్తం కాదు గానీ, హ్మ్. ఇప్పుడు 'శ్రీశ్రీ' గారు ఇప్పుడు మనది ఒక బ్రతుకేనా కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె అని హ్మ్. 'శ్రీశ్రీ' రాశాడు. అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన తాలూకు ఆహ్, మనం ఎలాంటి వ్యక్తులో మనకు ఖచ్చితంగా తెలుస్తది. మా ప్రపంచానికి తెలియకపోయినా మనకు తెలుస్తది. సో, 'శ్రీశ్రీ' ఒంటరిగా ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా తను పరిచయం చేశాడని నాకనిపిస్తది. సో, అంటే 'చలం' గారైనా గూడా అంటే తన తాలూకు నాన్ ఎస్కేపిజం ఇప్పుడు మనం చాలా అన్నీ చూసి చూడనట్టు వదిలేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. బట్ 'చలం' హ్మ్. అలా కాదనమాట. సో, అవ్ అవ్ వాళ్ళు వాళ్ళెందుకో నాలో ఉన్నారేమో అని నాకనిపిస్తది. అంటే వాళ్ళ తాలూకు ఇంటెన్సిటీ అలాంటిది. వాళ్ళు నాకు బాగా మేబీ అలాగే 'మౌనస్వామి' ప్రస్తావన చేశారు మీరు. కలిసారా నిజంగానే అది? నేను వెళ్ళానండి. నేను అక్కడికి వెళ్తుంటా అంటే అక్కడ రమణ మహర్షి గారి ఆశ్రమం ఉంది కదా! హ్మ్. సో, నేను అక్కడికి వెళ్ళి నేనుంటాను. హుహు. కొన్ని డేస్ నేను అలా ఉంటాను. సో, నేను ఆహ్, అంటే అందులో ఏదైతే విషయం నేను చర్చించానో ఎప్పుడో హ్మ్. కొన్ని సంవత్సరాల క్రితం నేను వెళ్ళినప్పుడు, ఇలా ఉండేవారంట, అలా ఉండేవారంట అని నేను విన్నాను. హుహు. అప్పుడు నేను జూస్తే ఏం లేదనమాట. చాలా మామూలుగానే ఒక చిన్న
షెడ్ వేసుకొని ఆయన తాలూకు సాధనలో ఉన్నారు అక్కడ మౌనస్వామి అనే ఆయన. బట్ కరోనా వైరస్ తర్వాత మళ్ళీ నేను ఒకసారి వెళ్ళాను వెరీ రీసెంట్గా, అంటే ఈ బుక్ రాసే క్రమంలో నేను వెళ్ళాను అనమాట. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ యథావిధిగా లైక్ పెద్ద క్యూ ఉందన్నమాట అక్కడ. ఎంత వయసు ఆయనకి మీరు వెళ్ళినప్పుడు? ఎంత వయసు ఉంటుంది? నేను మేబీ ఒక 5 ఇయర్స్, ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఏమో నేను చూశాను. మళ్ళీ సెకండ్ టైం లాస్ట్ ఇయర్ ఏమో చూశాను. అంత లాంగ్ అంటే నేను అంత హ్యూజ్ గ్యాప్లో నేను చూడలేదు ఆయన. 4 ఇయర్స్ బ్యాక్ చూశాను ఫస్ట్ టైము, మళ్ళీ లాస్ట్ ఇయర్ చూసాను. ఏం చెప్తూ ఉంటారు ఆయన గురించి అక్కడ వాళ్ళు? ఏం చెప్పరు సార్, ఆయన మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడరు అని చెప్తూ ఉంటారు. ఆయన తలదిప్పి మనల్ని చూస్తే చాలు అని అనుకుంటారు అక్కడ అందరూ. మన తెలుగు వాళ్ళందరూ లైక్ అక్కడికి వెళ్ళి అరుణాచలంలో ఆయన కోసం వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటారు ఆయనని. ఆయన తాలూకు సాధనలో ఉంటారు సార్. ఆయన రమణ మహర్షి గారి శిష్యుడు అనుకోవచ్చు ఆయన? అంటే నేను నాకు తెలియదు సార్, అంటే రమణ మహర్షి గారి శిష్యుడు అని నేను అలాగ నేను చెప్పలేను, కానీ ఆయన తాలూకు సాధన ఆయనది. ఆయన తాలూకు సాధనలో ఆయన ఉన్నారు. బట్ నేను చూసింది నేను దీంట్లో. ఇప్పుడు మీరు అరుణాచలం వెళ్ళారు, అలాంటి పుణ్యక్షేత్రాలు ఇంకేమేమి తిరిగారు మీరు? నేను ఎక్కువ ఏం వెళ్ళలేదు సార్. నేను ఓన్లీ అరుణాచలం మామూలుగా ఏపీ ఇది, కానీ అంటే స్పెషల్గా అరుణాచలం అండ్ కుంభకోణం నేను వెళ్ళాను. అరుణాచలం వెళ్ళిన తర్వాత మేబీ నాకు అంటే ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు తిరగాలి అనే అంత కోరిక కూడా నాకు లేదనమాట. అంటే అది ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు మీరు అరుణాచలం? మేబీ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్. అంటే అప్పటికి సౌరీస్ గారు కూడా ఉండుండ్రు, చలం గారి కూతురు. వాళ్ళు ఎవరు లేరు సార్, వాళ్ళు ఎవరు లేరు. నేను మేబీ ఒక 5 ఇయర్స్ బ్యాక్, 6 ఇయర్స్ బ్యాక్. అలాగే చలం గారి గురించి పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు రాశారు. అరుణాచలంలో చలం, తెలుగు వెలుగు చలం అని చాలా సిరీస్ ఆఫ్ బుక్స్ రాశారు, 5-6 పుస్తకాలు రాశారు. మీరు చదవలేదా అవి? అరుణాచలంలో చలం అనే పుస్తకం నేను పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్గా ఉండేవాళ్ళు. ఆయన చలం గారి మీద రీసెర్చ్ చేసి ఒక 6 పుస్తకాలు 6-7 సిరీస్ ఆఫ్ బుక్స్ లాగా రాసుకొచ్చారన్నమాట. అవి బాగా స్టడీ చేశారు ఆయన. అలాగే ఒక యోగి ఆత్మకథ చదివారా? పరమహంస యోగానంద. మంచి పుస్తకం అది కూడా. అంటే మేబీ నేను బీటెక్లో ఆ టైంలో ఉన్నప్పుడు చదివాను సార్. అది కూడా నాకు కొంత యోగుల్ని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి మేబీ అది కొంచెం అది నన్ను కొంత ప్రొవోక్ చేసింది. ఓకే. ఈ పుస్తకానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ప్రింట్ అయిన తర్వాత? రెస్పాన్స్ అయితే చాలా, అంటే ఈ రెస్పాన్సులన్నిటి గురించి ఆలోచించే అంత టైం కూడా మాకు ఆ రెస్పాన్స్ ఇవ్వలేదన్నమాట. అలా ఉంది. రెస్పాన్స్ల గురించి ఆలోచించే ఇది కూడా, అంటే మెయిన్ వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ బాగా వెళ్ళింది సార్. అంటే కాలేజ్ గోయింగ్ కుర్రోళ్ళు ఎవరైనా వాడు చదివి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం,